నమస్తే అన్న. నమస్తే. గట్టిగా మాట్లాడండి కొద్దిగా. ఏం పేరు అన్న మీ పేరు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావా? ఓకే. ఏమేమి అమ్ముతారన్నా? ఇడ్లీ, దోశ, ఊతప్ప, మైసూర్ బోండా. ఇడ్లీ, దోశ, ఊతప్ప, మైసూర్ బోండా. మైసూర్ బోండా. అచ్చా, ఓకే. అంటే నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతా, అవి చెప్పు, సమాధానం చెప్పు. ఏమేమి అంటే ఫస్ట్ మీరు ఏంటంటే ఎంత సంపాదిస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్ పైన ఇట్లా అమ్ముతారు కదా టిఫిన్లు, దాంట్లో మీకు ఎంత వస్తుంది అంటే మీ రోజు పెట్టుబడి ఎంత? ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎన్ని గంటలు వర్క్ చేస్తారు మీరు, అంటే పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు వీడికి వస్తారు, ఎప్పటి వరకు ఉంటారు అనేది నేను అడుగుతా, వీటికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు వీడికి వచ్చి ఇక్కడ పెడతారు కదా టిఫిన్లు, మీకు పొద్దుగల ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ వంటలు ఇప్పుడు టిఫిన్లు చేయాలి కదా, అవన్నీ మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, వీడికి ఎన్ని గంటలకు వస్తారు? నైట్ 2 గంటలకు ఇస్తామండి. నైట్ ఎన్ని గంటలకు లేస్తారు? 2 గంటలకి. అమ్మా 2 గంటలకు లేచి వంట స్టార్ట్ చేస్తారు, టిఫిన్లు మొత్తం మీరు ఒక్కరే స్టార్ట్ చేస్తారు? అంటే మీరు ఒక్కరే ఉంటారా లేకపోతే హెల్ప్ చేస్తారా? మీ ఆవిడ మీరు ఇద్దరు కలిసి వంట స్టార్ట్ చేస్తారు. 2 గంటలకు లేచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడికి 6:30కి ఇక్కడికి వస్తారు. 6:30కి. ఓకే. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ఇక్కడ నుంచి? ఇక్కడ 12-1 గంట దాకా ఉంటామండి. 12-1 గంట దాకా ఉంటారు, అంటే దాదాపు ఒక 6 గంటలు ఇక్కడనే ఉంటారు. అంటే పొద్దుగాల 2 గంటలకు లేచి ఇద్దరు కలిసి కష్టపడి ఇప్పుడు మీరు టిఫిన్లు ఏమేమో ఇడ్లీ, దోశ, ఉత్తప్ప 3 చేసుకొని ఇక్కడికి వస్తారు. ఎంత టిఫిన్ ఒక ప్లేట్? 20 రూపీస్. ప్లేట్ 20 రూపీస్. ఓకే. మీరు రోజు పెట్టుబడి ఎంత పెడతారన్నా? పెట్టుబడి 1500 పెడతామండి. 1500 పెడతారు. ఓకే. అంటే మొత్తం ఇవన్నీ పిండికి కానీ చట్నీలకు కానీ ఇవన్నీ పెట్టుబడి 1200 పెడతారు. 1500. అచ్చా. ఇప్పుడు ఇక్కడ రోడ్ పైన అమ్ముతారు కదా, అంటే గవర్నమెంట్ కు మీరు ఏమైనా కడతారా అమౌంట్? ఏం కట్టరు. వాళ్ళు వచ్చి ఇట్లా ఏమన్నా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఏమన్నా అడుగుతారా? ఏం అడగరా? ఓకే. ఇప్పుడు మీరు రోజుకు ఇప్పుడు 1500 పెడతారు కదా, ఆ 1500 పెడితే మీకు రోజుకి ఎంత మిగులుతుంది? అంటే అంతా అయిపోతానండి 2500 వస్తుందండి. 2500 వస్తుంది. అయిపోతానండి. అది కూడా అయిపోతాయి. ఓకే. అంటే మీకు బిజినెస్ ఇప్పుడు ఎక్కువ ఏ రోజు జరుగుతుంది? ఏదంటే ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ గా వచ్చేస్తండి. 9-9:30 ఆ టైంకి ట్రాఫిక్ ఫుల్ గా వచ్చేస్తాను. మన గిరాకీ ఆగిపోతుంది. 9:30 గిరాకీ తగ్గిన తర్వాత 11-12 వరకు ఏమన్నా వస్తుంటారండి, అలా తక్కువ. ఓకే. ఇప్పుడు మీరు దాదాపుగా 1500 పెట్టుబడి పెడితే మీకు ఒక 2000-2500 వరకు వస్తాయి. అయిపోతాయి. అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీకు మిగిలేది అంతనా లేదంటే మళ్ళీ మొత్తం కలిపి అంతే వస్తుందా? అందులో 2500లోనే పెట్టుబడి 1500 తీసేయాలండి. 1500 తీసేయాలి అంటే మీకు 1000 రూపాయలు వస్తుంది. వస్తుంది. ఓకే. అయిపోతున్నాయి. ఇక ఒక్కో రోజు తక్కువ రావచ్చు, ఒక్కో రోజు ఎక్కువ రావచ్చు. ఇప్పుడు అట్లా కాకుండా మీరు ఇప్పుడు రోడ్ పైన పెడుతురు కదా, బయట ఏమైనా రూమ్ తీసుకొని అట్లా పెడితే బాగుండదా? మరి రూమ్ కిరాయి కట్టలేం కదండి. కిరాయి ఇబ్బంది అవుతుంది చాలా ఉంటుంది. మనం చేసి తక్కువ కిరాయి ఎక్కువ అయిపోతుంది కదా. అవును. ఇద్దరు కష్టపడితే మీరు అంత సంపాదిస్తారు. మంచి రూమ్ తీసుకొని ఎక్కడైనా పెట్టుకుంటే రెగ్యులర్ కస్టమర్లు వస్తారు కదా, అది మన బిజినెస్ సరిపోదండి. బిజినెస్ సరిపోతుంది దాంట్లో. ఓకే అన్న. ఎక్కడి నుంచి వస్తారు మీరు? నేను దర్గా నుంచి వస్తాను. దర్గా నుంచి. ఇక్కడ దగ్గర. ఓకే అన్న. థ్యాంక్ యూ.